ఏంట్రా అక్కడే నిలబడిపోయావు? అన్నయ్యేడి? బాబాయ్ డాడీకి ఏమైంది బాబాయ్? చెప్పు బాబాయ్. బిడ్డకి ఏమైందిరా? చెప్పరా. అక్కడ జరిగిన గొడవలో నన్ను కాపాడబోయి పోలీసుల చేతుల్లో అన్నయ్య. లేదు లేదురా, ఆయన్ని పోలీసులు చంపలేదు, నువ్వే చంపావు. వద్దు, నువ్వు నన్ను అలా పిలవద్దు. నీ వల్ల ఆయన ప్రాణాలు పోయాయి. నీకు డబ్బు మీద ఉన్న ఆశే ఇవాళ ఆయన ప్రాణాలు తీసింది. మేము అనాథలం అయిపోయాం. వదినే, నేను చెప్పేది వదినే. ఏం చెప్తావురా? ఆ రోజు అందరం వద్దు వద్దు అంటున్నా వినకుండా వెళ్ళావు. నువ్వేదో బాగుపడతావు నాసుతో ఆయన నిన్ను పంపిస్తే చివరికి ఆయనే లేకుండా చేసావు కదరా. ఒరేయ్, మా నాన్న వస్తాడని ఎదురు చూస్తున్న నా పిల్లలకి ఏం సమాధానం చెప్తావో చెప్పరా. అమ్మా, ఎవడ్రా నీకు అమ్మ? చిక్క మీదటి నీకు అమ్మ లేదు. అమ్మ కన్నీళ్లు తుడిచేవాడు కొడుకు అవుతాడు కానీ కన్నీళ్లు తెప్పించేవాడు కొడుకు కాదురా. తోడబుట్టిన వాడి చావుకి కారణమైన నిన్ను నా కొడుకుని చెప్పుకోవడానికి అసహ్యంగా ఉంది. చిక్క మీదట నువ్వు నన్ను అమ్మ అని పిలవద్దు. ఈ క్షణం నుంచి ఈ గుమ్మంలో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఎవరితోనూ మాట్లాడడానికి వీల్లేదు. ప్రాణంగా ప్రేమించే వాళ్ళు దూరం అయితే కలిగే బాధ ఏంటో నీకు తెలియాలి. నీ వల్ల జరిగిన నేరానికి నువ్వు శిక్ష అనుభవించాలి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను శిక్ష అనుభవిస్తూనే ఉన్నాను. నేను ఇక్కడ ఉండటం వాళ్ళు బరువు అనుకున్నారు, నేను బాధ్యత అనుకున్నాను. ఒంటరాడదాన్ని లోకం ప్రశాంతంగా ఉండవదని తెలిసే వదిన వెంట రోజు బాడీగార్డ్లా తిరిగేవాడిని. నా కోసం తాకట్టు పెట్టిన ఇంటిని తిరిగి వాళ్ళకి దక్కించాలనుకున్నాను. అందుకే రాత్రింబగళ్ళు కష్టపడి బాకీ తీర్చి విడిపించాను. తండ్రిని కోల్పోయిన ఆ ఇద్దరు పిల్లల మంచి భవిష్యత్ కోసం, ఏ ఆధారం లేని అమ్మా వదిలిన కోసం వాళ్ళందరి పేర్ల మీద ఫిక్స్డ్ డిపాజిట్లు చేశాను. రాంబాబు, ఇవన్నీ అన్నయ్య నా దగ్గర తీసుకున్న ఆఖరి మాటగా చెప్పి ఎలాగైనా అమ్మకివ్వు. వస్తాను రాంబాబు. నా జీవితంలో ప్రేమకు చోట్లేదు వర్ష. అందుకే నువ్వు ఆ విషయం ఎన్నిసార్లు అడిగినా నువ్వనే చెప్పాను. దయచేసి నన్ను మర్చిపో. మళ్ళీ మీతో వాతలు పెట్టించుకోకుండా మీకు నచ్చే విధంగా మొత్తం మార్చేసాం. ఏంటి కథ? కాదు క్లైమాక్స్. ఎలా మార్చేవేటి? చివరిసారిగా హీరోయిన్ హీరో దగ్గరికి వెళ్ళి నన్ను లేపుబోన్నదా? నేను నిన్ను మర్చిపోతాను, నువ్వు కూడా నన్ను మర్చిపో అంది. మరి అప్పుడు హీరో ఏమన్నాడే? నేను నిన్నంత తేలిగ్గా మర్చిపోలేను, అయినా నాకేం తక్కువ అని అన్నాడు. అప్పుడు హీరోయిన్ ఏమందో తెలుసా? మా మావయ్య కంటే నీకు అన్నీ తక్కువే, ఆస్తి తక్కువ, బలం తక్కువ, కండలు తక్కువ, గుండెలు తక్కువ అంది. దాంతో హీరో సిగ్గుపడి తలదించుకున్నాడు. అప్పుడు హీరోయిన్ గర్వంగా తల పైకెత్తి మా మావయ్యనే పెళ్లి చేసుకుంటానంది. ది ఎండ్. సినిమాలా తీస్తే జనం ఒప్పుకుంటారంటావా? బాబాయ్, ఎవరో ఒప్పుకునేదేంటి, నేను ఒప్పుకుంటాను. అయితే ఓకే. మీ సినిమాకి కావాల్సిన ఫైనాన్స్ మొత్తం నేనిస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మనిషి బండైనా మీ మనసు చల్లని కుండ అని నిరూపించారు. త్వరగా డబ్బులు ఇస్తే షూటింగ్ స్టార్ట్ చేస్తాం సార్. తొందరగా ఇచ్చేయండి సార్, యాక్షన్ కట్ చెప్పి చాలా రోజులైంది, నాలుగు దురదపట్టేస్తుంది కదా. రాయ్, బంగారుని పిలవరా, తన చేతుల మీదుగా ఇప్పిస్తాను. అలాగేనా సార్? ఓపెనింగ్ కి మీరు వచ్చి క్లాప్ కొడితే బాగుంటుంది సార్. చూద్దాం. తమ్ముడు
వర్ష కనిపించట్లేదురా. రూమ్ లో ఈ లెటర్ ఉంది. అమ్మా, నేను శివ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. శివకు మామయ్యలాగా ఆస్తి లేకపోవచ్చు, అంతస్తు లేకపోవచ్చు, కానీ అన్ని విషయాల్లోనూ మామయ్య కంటే ఎక్కువే. ఇలాంటి మూర్ఖుడికి మేనగోట్లుగా ఉండే కంటే అలాంటి మంచి మనిషి ఇంట్లో పని మనిషిగా ఉన్నా పర్వాలేదు. అందుకే వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్ళాలి? ఓదాడ వెళ్ళాలి. గురు, వీళ్ళు మధ్యలో దిగుతారు, నువ్వు కొంచెం పైకి వెళ్తావా? సరే. హాయ్. నువ్వేంటి ఇక్కడ? నువ్వు ప్రేమించే నీ వాళ్ళు కాదన్నారని నువ్వు వెళ్ళిపోతున్నావు. నేను ప్రేమించిన నువ్వు కాదన్నావని నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి? నువ్వెక్కడికి? తెలీదు. నాకు తెలియదు నేను ఎక్కడికి వెళ్తున్నానో. ముందు ఇక్కడి నుంచి దిగిపో. హలో, ఐఎమ్ ఆల్సో ఏ కో ప్యాసింజర్ ఆఫ్ దిస్, యు నో. కాల్ది. సారీ. బంగారు లేచింది, ఏర్పాట్లు చేయండి రా. రండి రండి. అక్క, నీ కూతుర్ని తొందరగా పెళ్లి కూతురుని చేసి తీసుకురా. పదవే, ఎక్కడికి వెళ్దాం అనుకున్నావే? నా బంగారునే లేపుకెళ్తావా? సార్, నేను కావాలని తీసుకెళ్ళట్లేదు. అదే నువ్వు కావాలని ఎంట పడతాది. అవును సార్. చెప్పిన కథ ఎన్నిసార్లు చెప్తావురా? చూడండి, మీరు నమ్మినా నమ్మకపోయినా వర్షం నేను ప్రేమించట్లేదు. తనకి నాకు ఏ సంబంధం లేదు. మా అమ్మ మీద ఒట్టు. మీ అమ్మ మీద ఒట్ట? సరే, ఆ ఒట్టేదో మీ అమ్మ మీదే చెప్పు. రాయ్! వీళ్ళెందుకు తీసుకొచ్చారు? నేను ప్రాణంగా చూసుకునే బంగారుని నువ్వు తీసుకెళ్తే నీకు ప్రాణమైన వాళ్ళను నేను తీసుకొచ్చా. వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు. నీకేమైనా కోపం ఉంటే అది నా మీద. నన్నేమైనా చెయ్యి, వాళ్ళేం చేయొద్దు. వదిలే. అన్నా, పోతుని బలి ఏమంటావా? పోతునెందుకురా, ఈడ మనిషే బలవుతానంటుంటే. చూసారా, ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా? కళ్ళ ముందు కొడుకును కొడుతున్నా అలా చలనం లేకుండా నిలబడ్డారు.
నాకు తెలుసు శివకి నేనంటే ఇష్టమని, కానీ మీ గురించి ఆలోచించే తను నొప్పుకోలేదు. ఏంటంటే వాడు చేసిన తప్పు? ఎప్పుడో తన ప్రమేయం లేకుండా జరిగిన తప్పుకు అప్పటి నుంచి శిక్ష అనుభవిస్తూనే ఉన్నాడు. వాడు మీకోసం చేయాల్సినవన్నీ చేశాడు. వాడు ఎంతో కష్టపడి విడిపించుకొచ్చిన ఇంటికి అయితాను నేను మీకు తెచ్చిస్తే మీరు వాడు నమ్మలేదు. ఈవిడ జీవితం నాశనం కాకూడదని సూపర్వైజర్ని కొట్టాడంటే అదే నమ్మలేదు. ఇప్పుడు మీ కళ్ళ ముందే మీకోసం చావబోతున్నాడు. కనీసం వాడి చావునే నమ్ముతారా? కావాలంటే నేను చంపే, కానీ వాళ్ళు వదిలేసి. ఇన్నాళ్ళు తను చావాలని కోరుకున్నారుగా, ఇప్పుడు మీకోసం చేస్తున్నాడు. చూడండి బంగారి, ఈ ముసల్దాంతో కబుర్లంటే వాడి చావు చూద్దు గాని రా. బాబు అమ్మాయి తప్పు చేశావురా, పెద్ద తప్పు చేశావు. ఇంతవరకు నీ వల్ల మా వాళ్ళకి హాని జరగకూడదని చాలా ఓపిక పట్టాను, కానీ ఇప్పుడు మా అమ్మ రక్తం కళ్ళ చూసావు. వాడు నీ రక్తం కళ్ళదు. అమ్మని చెప్తున్నాను, వాడిని వదిలేరా. మనం వెళ్ళిపోదాం, అతను వదిలేరా.